మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. నా పేరు రాజేశ్వరి. రాజేశ్వరి గారు రెండోది చెప్పండి. ఏంటంటే నిన్నగా మొన్న కాదండి, ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎందుకంటే 30 సంవత్సరాలు అనుభవం సారు, త్యాగశీలి. ఎందుకంటే మల్లాడి కృష్ణారావు గారు సారు త్యాగశీలిగా ఉండి ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, అలాగే హాస్టల్ కట్టించారు, వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు ఇచ్చారు. మాకు సార్ ఇచ్చారు, ఆ సార్కి మాట్లాడతాం, ఇంకోసారి ఇచ్చారు, అలా కాదండి. మేము ఓన్లీ ఆర్టిస్టం, కళాకారులు. సార్ చేసిన అనుభవంశాలి, అనుభవికుడు. ఇప్పుడు బాగుంటే కదా మనం ఇచ్చేది. ఇప్పుడు యానం బాగుండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ఆ మాటలన్నీ మేము చెప్తామండి. ఓన్లీ ఆర్టిస్టం, ఆ సార్ ఈ సార్ అని కాదు, అందరూ ఒకటే సార్ మాకు. అమ్మా మీరు చెప్పండి అమ్మా, ఏంటి పరిస్థితి యానంలో? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకునే ఆయన మన మల్లాడి కృష్ణారావు గారు. అంటే మనిషి పరంగా చూస్తే ఆయన దేవుడు, కళాకారులు మరి కళాకారులు కారు అన్నదేమి లేదండి. ప్రజలందరినీ కూడా చక్కగా అంటే నీ భేదం లేకుండా చూసుకునే వ్యక్తి మన మల్లాడి కృష్ణారావు గారు. ఓకే ఓకే అమ్మా మీరు చెప్పండి, మీ పేరేంటమ్మా? గౌతమి. చెప్పండి గౌతమి గారు, మల్లాడి కృష్ణారావు గారు బెటరా, అశోక్ బెటరా అంటే ఏమని చెప్తారు? మల్లాడి కృష్ణారావు గారే బెటర్ అండి. ఎందుకు? మాకు అలాగనిపించింది సార్. యానంలో ఈ నెల 9న ఎన్నికలు జరగబోతున్నాయి. అవును. ఓకే, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి. అందులో భాగంగా ప్రధానంగా డిఎంకే, టీవీకే ఇన్ని పార్టీలు ఉన్నా కూడా ఫైట్ మాత్రం ఈడ యుద్ధం మాత్రం మల్లాడి కృష్ణారావు వర్సెస్ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మధ్య అంటున్నారు అనమాట. మరి ఏంటి ఈ పోరులో ఎవరు బయటపడే అవకాశం ఉందంటారు? అంటే అండి దీనికి ఒక రీజన్ ఉంది. అతను వచ్చినప్పుడు చదువుకుని ఇండిపెండెంట్గా నిలబెట్టి మేమందరం కూడా అంటే అభివృద్ధి చేసిన పక్కన పెట్టి మల్లాడి కృష్ణారావు గారిని పక్కన పెట్టి, ఆయన లేరు కదా బరిలో అప్పుడు లేరు, రంగస్వామి గారు నిలబెట్టారని చెప్పి మేము ఆయన పక్కన పెట్టి ఆయన మాట వినకుండా, అభివృద్ధి చేసిన ఆయన మాట వినకుండా పక్కన పెట్టి అశోకుని నెత్తి మీద పెట్టుకుని గెలిపించి చేసిన. ఎందుకంటే నేను ఇప్పటి నుంచి కాదు, మా హరికృష్ణ గారు ఉన్న టైం నుంచి, పూర్వం నుంచి 25 సంవత్సరాల నుంచి నేను కూడా ఏ పార్టీ ఉన్న రాజకీయాల్లో తిరిగాను. అది కూడా చాలా గట్టిగా తిరిగాను. నెట్వర్క్ అవ్వచ్చు, నా ప్రజలు అవ్వచ్చు, అలాగే నా కార్మికులు అవ్వచ్చు, అలాగే నా సోదరులు అందరూ కూడా ఉన్నారు. చేసి గెలిపించిన పాపానికి అభివృద్ధి చేయలేదు పక్కన పెట్టండి, ఉన్న వాళ్ళందరినీ కూడా దూరం చేసుకున్నాడు. దూరం చేసుకున్న దాని మీద మేము చేసుకున్న తప్పు తెలుసుకుని ఇది మనం లబ్ధి చేసాడా చేయలేదా మాకు అన్న కాకుండా ఊరిని నాశనం చేశాడు. ఈరోజు ఏదో ఎలక్షన్ వచ్చింది కాబట్టి అతను ఒక 2 నెలల నుంచి ఊర్లు క్లీన్ చేస్తున్నాడు తప్ప, చెత్తతోని డ్రైన్లు రోగాలు వచ్చి హాస్పిటల్ పాలయ్యి డెంగ్యూ జ్వరాలతో ఎన్నో ఇబ్బందులు పడి మేము ప్రజల శ్రేయస్సు గురించే మాట్లాడుతామండి. మన తప్పు తెలుసుకుని మనం ఏం చేసామంటే కృష్ణారావు అడగకుండా, సార్ మీరు పూర్వం ఎలాగైతే ఊరిని బాగు చేశారో అటు మాదిరిగా మీరు ఊరిని బాగు చేయండి, మీకు మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పి నేనే కాదు, నేను ఎంత శక్తిమంతుడినో యానంలో ఉన్న నా సోదరులందరికీ తెలుసు. అలా నాకులాగా ఉన్న సైనికుల్లో పనిచేసి మల్లాడి కృష్ణారావు కూటమి ప్రభుత్వానికి, రంగస్వామి గారి ప్రభుత్వానికి ఓటేసి రంగస్వామి గారిని గెలిపించడానికి, అలాగే మద్దతు ఇచ్చిన రంగస్వామి గారు, అలాగే బీజేపీ ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపితే బీజేపీ సెంటర్లో ఉంటుంది. ఈయన కృష్ణారావు గారు ఒకటి ఉంది, ఏదన్నా తేగలే సమర్థత ఉంది. ఇవాళ సెంటర్లోంచి కానీ మళ్ళీ అభివృద్ధి చెందడానికి కానీ మేము ఎత్తులను పక్కన పెట్టి కృష్ణారావు సపోర్ట్ చేస్తే ఎన్ఆర్ పార్టీని గెలిపించి జగ్గుకు ఓటేసి ప్రజలందరినీ ఓటేడుతో గెలిపిస్తే పని చేస్తాడైనా. నేను గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే గొల్లపల్లి అశోక్ చేయకూడదని డిసైడ్ అయ్యి అతను చేసిన దానికి నేను ఎక్కడ కూడా ఎటువంటి మాట్లాడకుండా, నేనున్నప్పుడు ఇది ఊరు అభివృద్ధి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి నారాయణ స్వామి గారు, అలాగే వైద్యనాథన్ గారు, అలాగే వైద్యలింగం గారు ముగ్గురు కూడా నా ఇంటికి వచ్చి నా కండువా కప్పి మీ సేవలు మాకు అందించాలని చెప్పి, అలాగే నా సోదరులు అందరినీ కూడా తీసుకుని నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి నా పని ఏంటనేది నేను చేసి, చరిత్రలో ఎవరో కూడా ఇంటింటికి తిరగకుండా ఎంపీ ఎలక్షన్ చేస్తారు. మేము ప్రతి ఇంటికి ప్రతి మెట్టు నేను ఎక్కి నా బృందంతో 3 టీముల కింద చేసాం.
అలాగే ఈసీకే పార్టీ కూడా కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, వాళ్ళు తిరిగారు. నేను బాగా తిరిగి ఏ ఒక్క మెట్టు వదలకుండా తిరిగి అలాగే అందరం కలిపి 7,028 ఓట్లు తెచ్చాం. తెస్తే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ గొల్లపిల్లి అశోక్ మేమందరం కూడా సపోర్ట్ చేసాం, కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసి ఏమైందంటే మీకు ఇతను బీజేపీకి సపోర్ట్ చేశాడు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు బీజేపీకి సపోర్ట్ చేస్తే ఎన్ఆర్లో టికెట్ తెచ్చుకుందామంటే రంగస్వామి గారు గో బ్యాక్ అన్నారు, అలాగే బీజేపీ కూడా గో బ్యాక్ అంటే ఏ దిక్కు తోసక ఇవాళ మేము పోగొట్టిన దాంట్లోకి వచ్చేసి మాగమలు సంప్రదించకుండా అలాగే అమ్మినోళ్ళు వాళ్ళు సంప్రదించకుండా సీట్ అమ్మేసుకున్నారు. వెంటనే ఇమ్మీడియట్గా వదిలేసి మనం ఏంటో నిరూపించాలని చెప్పేసి మేము కృష్ణారావు మద్దతు ఇచ్చాం. 100% కృష్ణారావు గారి విజయం ఇది పక్కగా చెప్తున్నాను. ఆ రోజుని మీరు మళ్ళా నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేసుకోండి. అది నేను చెప్పేది ఏంటంటే యానం ప్రజలందరూ కూడా జగ్గు గుర్తుకు ఓటేసి మల్లాడి కృష్ణారావు గారిని మంచి మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా యానం ప్రజలు దండం పెట్టారు.